ఇక ఆయన ఈటెల రాజేందర్ గారు రేవంత్ రెడ్డి ఆ ఊరు నుంచి వచ్చి ఇక్కడ గెలిచిండు కాబట్టి ఈయన కూడా ఈ ఊరు నుంచి వచ్చి ఇక్కడ గెలవాలని వచ్చిండంట. ఏంటికే ఓటు ఈయన మెడ్చల్లోనే ఉంటున్నావు కదా 10 ఏళ్ళ నుంచి, అవునా? ఈటెల రాజేందర్కి పక్కనే కదా ఇల్లు. ఎప్పుడైనా మన దగ్గరకు వచ్చిండు ఇక్కడ దిక్క ఈయనే కదా ఫామ్ హౌస్ కట్టుకున్నాడు కానీ ఎన్నడన్నా మన దగ్గరకు వచ్చిండా? మరి ఎన్నడు రాంది ఇలా ఓటాడు కానీ ఎట్లా వస్తాడా మన దగ్గర? 10 ఏళ్ళు మంత్రిగా ఉన్నాడు, ఎప్పుడైనా మన దిక్కు చూసిండా? పెన్షన్ ఇచ్చిండా? ఇల్లు ఇచ్చిండా? ఉద్యోగం ఇచ్చిండా? ఉపాధి కల్పించిండా? పోనీ ఎట్లున్నామని అడిగిండా? మన పెళ్లికి వచ్చిండా? మన సాగుకు వచ్చిండా? మంచుకున్నామని మనల్ని ఎప్పుడైనా వల్కరించిండా? మరి ఏం అడిగినోడు ఇవ్వాలి సిగ్గు లేకుండా ఓటు ఎట్లా అడుగుతాడా మన దగ్గర? ఎట్లా అడుగుతాడు చెప్పురి? కాబట్టి మిత్రులారా, ఆయన అనుకున్నట్టున్నాడు పాలమూరు నుంచి వచ్చిన రేవంత్ రెడ్డిని గెలివనీయలేదా, ఆయనను గెలిపించారు కదా, ఇవాళ నన్ను కూడా గెలిపిస్తారేమని. ఆయనలో నేను ప్రతిపక్షాల నుండి ప్రజలతో కొట్లాను కాబట్టి గెలిపించారు. 10 ఏళ్ళు నువ్వు కేసీఆర్తోనే అధికారంలోనే ఉంటాయి, 2 ఏళ్ల నుంచి మోడీతోనే అధికారంలోనే ఉంటాయి. బీజేపీ నుంచి నిధులు తెస్తా అని చెప్పిండు ఆయన హుజూరాబాద్. ఒకవేళ నిధులు తెచ్చుంటే హుజూరాబాద్లో ఎందుకు ఓడగొడుతుండ్రి ఈటెల రాజేందర్ గారు? నిన్ను ఇవాళ హుజూరాబాద్ లో ఓడగొడితే ఈడికి వచ్చి గెలుస్తా నువ్వు ఎట్లా అనుకుంటున్నావు? అందుకే మిత్రులారా, ఇవాళ మంచి ఆలోచన చేయండి. పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి. ఏ విధంగా అయితే రాష్ట్రంలో ప్రజలు మనల్ని ఆశీర్వదించి ప్రభుత్వాన్ని ఇచ్చిండ్రో, రేపు ఈ ప్రాంతంలో మనకు ఎమ్మెల్యేలు లేరు, రేపు ఎంపీలు కూడా లేకపోతే ఏదైనా అభివృద్ధి చేయాలన్నా, మీకు నిధులు ఇవ్వాలన్నా, మీ ప్రాంతానికి ఐటీ కంపెనీలను తేవాలన్నా ఇక్కడ మన వాళ్ళు ఉండాలి, మట్టికి పోయినా ఇంటోడు ఉండాలి. అంటే ఈ ప్రాంతంలో పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ గెలవాలి. ఆయల్లో 2019లో ఎట్లయితే కష్టపడ్డారో కొట్లాడినరో మీరే కట్టబట్టుకొని నిలబడి ఈ మల్కాజ్గిరి పార్లమెంట్ లో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలి. అప్పుడే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. ఎందుకంటే నమ్మిన మనిషి మనోడై ఉండి మన ఇంటి మనిషి ఉంటే నాకు కూడా అల్కగా అవుతుంది. కాగితాలు తీసుకొస్తే ఆ పనులు చేయడం సులువైతుంది. అవసరమైతే